నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల. 94 మంది తెలుగుదేశం, 5గురు జనసేన అభ్యర్థుల ప్రకటన. జనసేనకు మొత్తం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు. తెలుగుదేశం నుంచి కొత్తగా 24 మందికి అవకాశం. రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తన్న చంద్రబాబు, పవన్. 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే ముఖ్యమైన నేతలు. ఉమ్మడి జాబితా ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల సంబరాలు. బాణసంచా కాల్చుతూ ర్యాలీలు. విజయం తథ్యమని ధీమా. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నూతన నేర చట్టాలు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను తెలుగుదేశం ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వైకాపా నుంచి వచ్చిన వారికి సీట్లు దక్కాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవలే పార్టీకి దగ్గరైన వారు సీట్లు దక్కించుకున్నారు. కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు సీటు దక్కించుకోగా, వైకాపాకు దూరమైన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో వెనిగండ్ల రాముకు సీటు కేటాయించారు. పెడనలో తెలుగుదేశం సీనియర్ నేత దివంగత కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్కు సీటు కేటాయించారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పామరులో వర్ల రామయ్య కుమారుడు కుమారరాజా, విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీ చేయనున్నారు. విజయవాడ తూర్పు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్యను పోటీకి దిగుతున్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతాలైన మంగళగిరి నుంచి నారా లోకేష్, తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నుంచి నక్క ఆనందబాబు తెలుగుదేశం నుంచి రేసులో నిలవనున్నారు. రేపల్లె నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, బాపట్ల నుంచి వేగేసిన నరేంద్రవర్మ, ప్రత్తిపాడు నుంచి రామాంజనేయులు, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం ఖరారు చేసింది. ఈ జిల్లాలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి. పరచూరు, హద్దంకి, కొండపీలో ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామి మరోసారి పోటీ చేయనున్నారు. ఎర్రగొండపాలెం నుంచి ఎరిక్సన్ బాబు, సంతనూతలపాడు నుంచి బిఎన్ విజయకుమార్, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, కలిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్కు గుడ్ బై చెప్పిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుగుదేశం అదే స్థానంలో అవకాశం ఇచ్చింది. నెల్లూరు సీటు నుంచి పొంగూరు నారాయణను బరిలోకి దించుతోంది. గూడూరు నుంచి పాసెం సునీల్ కుమార్, కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి, సూళ్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ను అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించింది. కడప నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఈసారి మాధవీరెడ్డిని పోటీలోకి దింపారు. ఈమె కడప లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి భార్య. రాయచోటి నుంచి మందిపల్లె రామప్రసాద్ రెడ్డి పోటీ చేయనున్నారు. పులివెందులలో జగన్పై మరోసారి బీటెక్ రవి పోటీకి దిగుతున్నారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్కే పార్టీ మళ్లీ అవకాశమిచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరోసారి పోటీ పడుతుండగా, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలులో టీజీ భరత్ టికెట్ దక్కించుకున్నారు. పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, నంద్యాల నుంచి ఫరూక్ బరిలో దిగుతున్నారు. బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డిని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి డోన్ అసెంబ్లీ సీటు కేటాయించారు. పత్తికొండ టికెట్ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకు, కోడుమూరు టికెట్ బొగ్గుల దస్తగిరికి పార్టీ ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ హిందూపురం, ఉరవకొండ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. రాయదుర్గం నుంచి సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు, రాప్తాడులో పరిటాల సునీత, తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల నుంచి బండారు శ్రావణి శ్రీకి సీట్లు ఇచ్చారు. కళ్యాణదుర్గం నుంచి కొత్త అభ్యర్థి
అమిలినేని సురేందర్ బాబు, మడకసిరలో సునీల్ కుమార్ పోటీ చేయనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు పోటీ చేయనుండగా తంబళ్లపల్లె నుంచి జయచంద్రారెడ్డి, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. పీలేరు టికెట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, నగరి టికెట్ గాలి భానుప్రకాష్, జీడి నెల్లూరు థామస్, చిత్తూరు సీటు గురజాల జగన్మోహన్కు కేటాయించారు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసమే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించి నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజల మధ్య ఉండి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారిని అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. 1,30,00,000 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారైన రోజునే వైకాపా ఓడిపోతుందని జగన్కి అర్థమైందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రం విడిపోయినప్పటి కంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిశామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడుపడేశారు. వాళ్ళకు తెలుసు, ఏ ఒక్కరిని కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ రౌడీజం చేసావు, దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసావు, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు, వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ ని ఇలాంటి వాళ్ళ దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో, ధనబలంతో, పెత్తందారి విధానాలతో, రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత మీరు చేయండి. సంఖ్య తక్కువైనా ఎక్కువ శాతం గెలుపొందే స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 3 పార్లమెంటు స్థానాల పరిధిని కూడా చూసుకుంటే జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లేనని తెలిపారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే త్యాగాలు చేసిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున అధికారం పెట్టడం జరిగింది. మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలిసింది. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకుని మంచి చక్కటి అవకాశం ఉండేది. కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. ఇప్పుడు భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో. మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని మేము అందరూ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతలో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు మీకు యుద్ధం ఇస్తాం. ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. తెలుగుదేశం జనసేన కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాగానే ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అనేక చోట్ల మిఠాయిలు పంచి ర్యాలీలు నిర్వహించారు. తెలుగుదేశం జనసేన కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా జనసేన తొలి జాబితా విడుదల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. జై పయ్యావుల, జై జై పయ్యావుల అంటూ నినాదాలు చేశారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం టికెట్ అమిలినేని సురేంద్ర బాబుకు కేటాయించడంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేశారు. సత్యసాయి జిల్లా మడకసిర అభ్యర్థిగా సునీల్ కుమార్ను ప్రకటించడంతో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా గౌరు చరిత్రను ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో ర్యాలీ నిర్వహించారు.
అమ్మ హాస్పిటల్ కూడలిలో బాణసంచా కాల్చారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తెదేపా అభ్యర్థిగా నెలవల్ల విజయశ్రీ పేరు ప్రకటించడంతో ఆమె ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కడపలో ఇంటింటా ప్రచారం చేస్తున్న మాధవిరెడ్డి తనకు టికెట్ కేటాయించగానే సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు ధూళిపాళ్ల పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూసిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తాడికొండ తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి అభ్యర్థిగా లోకేష్ పేరు ప్రకటించడంపై పార్టీ కార్యకర్తలు మహాలక్ష్మి దేవాలయం కూడలిలో బాణసంచా కాల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ప్రకటించడంపై తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పొత్తులో భాగంగా జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు తెనాలి సీటు కేటాయించగానే జనసేన కార్యకర్తలు స్వీట్లు పంచారు. చిలకలూరుపేట టికెట్ ఇవ్వడం ప్రజలకు మరింత మేలు చేసేందుకు లభించిన అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిపాటి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయన నివాసం ఎన్ఆర్టీ సెంటర్, పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి సహకరించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. గతంలో తెదేపా భాజపాతో పొత్తులో ఉన్న ముస్లింల అభివృద్ధిని ఎక్కడా విస్మరించలేదని నేతలు తెలిపారు. జగన్ పాలనలో మైనార్టీలపై జరిగిన దాడులకు సంబంధించి వివరాలతో కూడిన తిరస్కార పత్రాన్ని వారు ఆవిష్కరించారు. మైనార్టీల అభివృద్ధిపై నేతలు చర్చించారు. నాడు టీడీపీ హయాంలో, నేడు వైసీపీ హయాంలో అన్న సంగతి చూస్తే కనుక సరే, సంక్షేమం అయితే సంక్షోభంలో కూరుకుపోయింది. అడిగితే మన ఆత్మగౌరవం అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరైతే ప్రశ్నిస్తేనేమో తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తున్నారు, ప్రశంసిస్తేనేమో అందలానికి ఎక్కిస్తున్నారు. ముందుగా అసలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ కూడాను ముస్లింలపై దాడులు జరగడం కానివ్వండి, లేకపోతే మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా ఆత్మాభిమానాన్ని అంటారు ఒక క్వశ్చన్ మార్క్లో పడేయడం కానివ్వండి, అది ఎక్కడ కూడా 4 years కనిపించలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే కనుక 107 దాడులు అనేది ముస్లిం మైనార్టీ వర్గాలపై ఇప్పటిదాకా ఇటువంటి దాడులు జరిగినాయి. మరియు సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కి చేశారు. చంద్రబాబు గారి ఒక ఇన్బిల్ట్ చిప్ ఉంది. అతను ఒక సెక్యులర్ పర్సన్, అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. గత ప్రభుత్వంలో ఆయన 4 ఏళ్ళు బీజేపీతో ఉన్నా ఎక్కడ కానీ రాజ్యాంగపరంగా ఉల్లంఘించిన సందర్భాలు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈసారి మళ్ళీ అతను ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మైనార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. రాజ్యాంగంగా అతను ఏది కానీ రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో మైనార్టీకి అవి ఎక్కడ కానీ భంగం కలిగించారని ఒక దృఢమైన విశ్వాసంతో మేము ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యాన్ని తెలిపేలా నృత్య నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తామని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖ నుంచి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, పూర్వ ఎన్నికల అధికారి గారు, వారు ఈ కళాజాతాన్ని ప్రారంభిస్తారు. ప్రతి చోట కూడా అనేక సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, సీనియర్ సిటిజన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్, ఇలాంటి ప్రజా సంఘాలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో చేసే కళాజాత కాదు. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకోవటం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా భాజపా ప్రభుత్వం ద్రోహం చేసిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా సర్కారు కూడా కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలపై పోరుకు సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలను లక్ష్మీనారాయణ కోరారు. మీడియాతో పాటు ప్రత్యర్థులపై జగన్ చేస్తున్న కక్ష సాధింపు రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రవణ్ కుమార్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దగా డీఎస్సీని తక్షణమే రద్దు చేయాలంటూ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ సీసాలు చేతబట్టుకుని నినాదాలు చేశారు. జగన్ విడుదల చేసిన డీఎస్సీతో గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని శ్రవణ్ కుమార్ ఆరోపించారు. నూతన నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నూతన నేర చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి. నూతన నేర చట్టాల్లో వివిధ నేరాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు. దీంతో నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ జిల్లాలో ట్రాక్టర్ చెరువులో పడి 8 మంది చిన్నారులు సహా 24 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ఏటా జిల్లా జైతార నుంచి హరిద్వార్ వెళుతున్న యాత్రికుల ట్రాక్టర్ పటియాల వద్ద అదుపు తప్పి 8 అడుగుల లోతైన చెరువులో పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన కొందరిని ఒడ్డుకు చేర్చారు. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను ఒడ్డుకు తెచ్చారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని